4176 రోజు అనుదిన ఉదయకాలపు మనం కాలపు వాక్య ధ్యానాల కొరకు ప్రార్థన ఏ విధంగా పాటల ద్వారా వాక్యం ద్వారా మేము పొందినట్లు ఏర్పాటు చేసిన దాసుడు బర్నబాసును బట్టి స్తోత్రాలు ఇచ్చినాం. ఇప్పుడు ప్రార్థన సుధాకర్ ప్రార్థన చేస్తారు. ప్రారంభ వాక్యం ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, మా మధ్యలో నివసించిన మా దేవ, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న సర్వాధికారి దేవ, పరిశుద్ధుడా 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 మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలంలో ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ బట్టి మేము స్తుతిస్తున్నాం. ప్రతి విషయం నందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అన్న మాట కొరకై మేము హృదయపూర్వకంగా మా శిరస్సు నుంచి చెల్లించుకుంటున్నాం. ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ మీరు మా కొరకై ఏర్పాటు చేసినందుకే మేము స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాలంలో ఈ వేకువజాములో మేము మాటలు వినాలని ఆయా ప్రాంతంలో ఉన్నవారు కూడుకుండకే మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇందుకు కారణభూతులైన వారిని బట్టి మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం. వారి పరిచర్యలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, వారిని పని చేయించుండగా మొదట ఆయన రాజ్యంను నీతిని వెలుగుడి, తర్వాత అవన్నీ మీకు అనుగ్రహింపబడునని మీరు సెలవిచ్చి ఉన్నట్లు ఏమి తినాలో, ఏమి త్రాగాలో, ఏమి ధరించుకునాలో అన్న వాటిని గురించి ఆలోచించకుండా ప్రభువా మీ పని చేయించున్న మీ బిడ్డలను దీవించండి. తద్వారా మీరు వారికి కావలసిన తినవలసినటివి, త్రాగవలసినటివి, ధరించుకునవలసినవి ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈ ఉదయకాలంలో ఇంకా జూమ్ మీటింగ్ లో చేరిన వారు ఉన్నారు, వారు కూడా చేరినట్లు నీ కృప చూపించండి. వచ్చిన వారందరినీ దీవించమని ఉన్న పాటి నమ్మమును మీ దయగల స్థలాలుగా అప్పగించుకునొచ్చు. ఇందులో వాక్యం చెప్పు వారిని మీరు దీవించమని యేసు ప్రభు వారి నామంలో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన సుధాకర్ గారికి ఇస్తున్నాం. మన మధ్య సమయం వచ్చిన రాలేదనుకోలు పేదరని ఉన్నారు. హైదరాబాద్ నుంచి పేదరు మనకు పాట ఇచ్చారు. పేదరు గారు వందనాలు బ్రదర్. అంకుల్ వందనాలు. వందనాలు. పాడండి బ్రదర్. సాగేటి జీవయాత్రలో రేగేటి పెను తుఫానులెన్నో, సాగేటి జీవయాత్రలో రేగేటి పెను తుఫానులెన్నో, ఆదరించవా నీ జీవవాక్కుతో, సేద దీర్చవా నీ చేతి స్పర్శతో, ఆదరించవా నీ జీవవాక్కుతో, సేద తీర్చవా నీ చేతి స్పర్శతో, సాగేటి జీవయాత్రలో రేగేటి పెను తుఫానులెన్నో, సుడిగుండాలెన్నో లోక సాగరణ వడిగా నన్ను లాగి పడద్రోసే సమయాన, సుడిగుండాలెన్నో లోక సాగరణ వడిగా నన్ను లాగి పడద్రోసే సమయాన, నడిపించగలిగిన నా చుక్కాని నీవే, నడిపించగలిగిన నా చుక్కాని నీవే, విడిపించగలిగే నాకున్న దిక్కు నీవే,
విడిపించగలిగే నాకున్న దిక్కు నీవే యేసయ్యా, ఓ మెస్సయ్యా. హల్లెలూయా, నీకే స్తోత్రమయా యేసయ్యా, ఓ మెస్సయ్యా. హల్లెలూయా, నీకే స్తోత్రమయ్యా. సాగేటి జీవయాత్రలో రేగేటి పెను తుఫానులెన్నో, వడగాల్పులెన్నో నా పయనములోనా నడవలేక సొమ్మసిల్ల చేసే సమయాన, వడగాల్పులెన్నో నా పయనములోనా నడవలేక సొమ్మసిల్ల చేసే సమయాన, తడబాటు తొలగించిన ప్రేమమూర్తి నీవే, తడబాటు తొలగించిన ప్రేమమూర్తి నీవే, కడవరకు నడిపే ఇమ్మానుయేలు నీవే, కడవరకు నడిపే ఇమ్మానుయేలు నీవే యేసయ్యా, ఓ మెస్సయ్యా. హల్లెలూయా, నీకే స్తోత్రమయా యేసయ్యా, ఓ మెస్సయ్యా. హల్లెలూయా, నీకే స్తోత్రమయా. సాగేటి జీవయాత్రలో రేగేటి పెను తుఫానులెన్నో, ఆదరించవా నీ జీవవాకుతో, సేద తీర్చవా నీ చేతి స్పర్శతో, ఆదరించవా నీ జీవవాకుతో, సేద తీర్చవా నీ చేతి స్పర్శతో. సాగేటి జీవయాత్రలో రేగేటి పెను తుఫానులెన్నో. అంకుల్ వందనాలు. పాటపాడిన సుధాకర్ గారి పేదరు గారికి యేసుక్రీస్తు మన మధ్య బ్రదరు సిద్ధుల అబ్రహాం గారు పుల్లల దేవుడి నుంచి వాక్యం అందించుండగా శ్రద్ధను గత జనవరి 7వ తారీఖు ఆరాధనలో మాట్లాడినాడు. ఫిబ్రవరి 25 తారీఖు ఆరాధనలో మాట్లాడి ఇప్పుడు 5-4 ఏప్రిల్లో మనం భారతదేశ విగ్రహారాధనతో కూడిన దేశాన్ని గురించి మార్కు సువార్తలో 7వ అధ్యాయం ఈయన సమస్తము బాగు చేయవాడు అంశం మీద మాట్లాడారు. ఇప్పుడు బ్రదర్ వందనాలు బ్రదర్ వరకు ప్రార్థన మన మధ్య వాక్యం కొరకు ఇజ్రాయెల్ బ్రదర్ ప్రార్థన చేయండి బ్రదర్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియా పరలోకపు తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారము కలిగిన దేవా, నీ ఘనమైన మహిమగల నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలయ్యా. మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి ఈ ప్రాతకాల సమయంలో ఈ ఉదయకాలమున నీ మహిమగల నామాన్ని స్తుతించడానికి ఆయా ప్రాంతముల నుండి ప్రదేశముల నుండి మమ్మల్ని అందరినీ సమకూర్చిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి మా నాయన 4176వ దినాన్ని మాకు ఇవుగా ఇచ్చి ఈ రీతిగా నిన్ను మహిమపరిచే కృపను అనుగ్రహించారు. ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ నిర్వాహకులైనటువంటి బర్నబాస్ గారి వారి కుటుంబాన్ని, వారి సేవను మీరు దీవించండి, ఆశీర్వాదించండి. మరి నాయన అధ్యక్షతను వహించినటువంటి
పాల్ శ్రీరామన్నను మీరు దీవించి ఆశీర్వదించండి. మెట్టుకు ఈ ఉదయకాలమున నీ దాసుడు నీ సేవకుడు చిరతల అబ్రహాం గారు నీ దివ్యవాక్కులు అందించడానికి సిద్ధముగా ఉండగా ఆయన నుండి వచ్చిన ప్రతి మాట మీరు మాట్లాడి మా జీవితాలలో మాకు పురికొరుపును దిద్దుబాటును దయచేసి నైనా ఉద్యమమును కలగజేసి ఈ రీతిగా మేము అన్నిటి విషయాలలో నేను ఎరిగి నేర్చుకునటానికి కృపను అనుగ్రహించమని, వాటి నుండి తప్పిపోకుండా వాటిని మా హృదయాలలో భద్రపరుచుకొని ముందుకు సాగటానికి మా శేష జీవితం అంతా నీ మహిమ నిమిత్తము నీ కార్యాల నిమిత్తము మరి పాత్రలుగా పనిచేసే వారంగా ఉండటానికి మీరు దయపాలించి నడిపించమని మరొకసారి నాయన మమ్మల్ని అందరినీ నీ బాహుబల హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. చక్కటి పాట పాడి వినిపించిన నీ దాసుని బట్టి, ప్రారంభ ప్రార్థన చేసిన నీ దాసుని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముందున్న సమయాన్ని మీ బాహుబల హస్తాలకు అప్పచెప్పుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నేను హెచ్చిస్తూ గణపరుస్తూ నాయన ఈ కార్యక్రమం అంతట్లో ఆధిపత్యాన్ని మీరు ఉంచి అది క్రమముగా మర్యాదగా జరిగించి మా అందరి ద్వారా ఘనత మహిమ ప్రభావాలు మీరు ఆరోపించుకోమని మా ప్రాణప్రియుడు మా రక్షకుడు మా విమోచకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన మహిమగల నామమున స్తుతులు స్తోత్రాలు చెల్లించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 ప్రార్థించిన బ్రదర్ ఇజ్రాయెల్ గారికి వేసుకుంటున్నాం. మన మధ్య బ్రదర్ అబ్రహాం గారు దైవజనులు వాక్యం అందించుండగా సభ్యుతో ఉన్నాము 6 గంటల వరకు. వందనాలు బ్రదర్ అబ్రహాం బ్రదర్. అన్మ్యూట్ అవ్వండి అన్న. వందనాలు. వందనాలు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మహాదేవుడును మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తా ఉన్నాను. వందనాలు. 4000 రోజులకు పైగా ఈ కాన్ఫరెన్స్ జరిగించడానికి పరలోకమందున్న దేవుడు చూపిస్తున్న అనుగ్రహాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తా ఉన్నాను. ఈ పరిచర్యలో ఎంతో భారంగా క్రమశిక్షణతో అహర్నిశలు ప్రయాసపడుతున్న దైవజనులు బర్నబాస్ గారికి, అలాగే సహకరిస్తున్న బృందం అంతటికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ అనేక మందికి దీవెనకరంగా ఉందని మనం ఎరుగుదాము. అనేక మంది దేవుని సేవకులు ప్రతిరోజు ఉదయకాలం మనకు శ్రేష్టమైన వాక్కులు అందిస్తూ మనల్ని ఆత్మీయంగా దేవుని రాజ్యం కొరకై పురుకొల్పుతూ ఈ భ్రష్ట లోకంలో ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా ఎలా కాపాడుకోవాలో మనకిస్తున్న సందేశాలను బట్టి కూడా దేవుని స్తుతిస్తా ఉన్నాను. ఈ సమయంలో మనము దేవుని వాక్యములో నుండి యాకోబు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో కొన్ని విషయాలు ధ్యానం చేయాలని నేను ప్రేరేపించబడుతున్నాను. యాకోబు రాసిన పత్రికలో నుండి మొదటి 2 వచనాలు నేను చదువుతా ఉన్నాను. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకుని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోచున్నాము. ఎవడైనను మాట యందు తప్పని యెడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగును. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మేము చదువుకున్న
ఈ శ్రేష్టమైన లేఖన భాగమును దీవించి మీ దాసుని ద్వారా మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. 4000 దినాలకు పైగా ఈ సత్కార్యమును భారముతో జరిగిస్తున్న మా ప్రియులు బర్నబాసు గారిని మరి వారి బృందం అంతటిని మీరు దీవించి వర్ధిల్ల చేయండి. ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ ద్వారా అనేక మంది ఆత్మీయంగా మేలు పొందుతున్నారని, అనేక లేఖన సత్యాలు నేర్చుకుంటున్నారని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాలం కూడా నిష్ప్రయోజకుడు, బలహీనుడు, మంటి పురుగైన మీ దాసుని ద్వారా, మీ లేఖనముల ద్వారా, మీ ఆత్మ ద్వారా మాతో సూటిగా తేటగా మాట్లాడి మీ నామమును ఘనపరుచుకుంటారని మా ప్రభువును మా రక్షకుడైన క్రీస్తు ప్రభు దివ్య నామమున దీనులమై స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యాకోబు రాసిన పత్రిక అనగానే మనలో చాలా మందికి బాగా తెలిసిన విషయాలు ఇవి. ఎందుకంటే ఈ యాకోబు పత్రికను ప్రాక్టికల్ ఎపిజల్ అంటారు. ఆచరణాత్మకమైన బోధ. మనం 2వ అధ్యాయం అంతా చదువుతా ఉన్నప్పుడు ఆ క్రియలు అనే మాట కనబడుతుంది. విశ్వాసము వర్సెస్ క్రియలు. మన విశ్వాసం అనేది క్రియలతో కూడినదిగా ఉండాలి. విశ్వాసాన్ని క్రియలను వేరు చేయలేము అంటూ చివరిలో ఒక మాట చెప్పాడు 2:26లో, ప్రాణము లేని శరీరమేలాగు మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము అని చెప్తూ, ఒక విశ్వాసి తప్పకుండా క్రియాశీలుడై ఉండాలి. కేవలము మాటలకే పరిమితం కాకూడదు. మాటలు, క్రియలు, వర్డ్స్ అండ్ డీడ్స్ షుడ్ గో టుగెదర్ అంటారు. ఈ రెండు కలిసి వెళ్ళాలి అనేది యాకోబు యొక్క నినాదం. ఈ క్రమంలో ఆయన చాలా మందిని గద్దించాడు. ఈ పత్రికకు మరొక పేరు ఏంటంటే దిస్ ఇస్ ద ఎపిసోడ్ ఆఫ్ వార్నింగ్స్ అంటారు. ఇది హెచ్చరించే పత్రిక, ఇది గద్దించే పత్రిక. గాడి తప్పుతున్న వారిని గాడిలోకి తెచ్చే పత్రిక. ఆల్రెడీ గాడి తప్పిన వారిని కూడా సరైన దారిలోకి, మార్గములోకి తీసుకుని వచ్చే పత్రిక. అందువలన ఈ పత్రికను బోధకులు, నాయకులు మరి విశేషంగా చదవాలి. విశ్వాసులందరూ చదవాల్సిందే. మరి విశేషంగా నాయకులు, బోధకులు, సేవకులు, పెద్దలు పదే పదే ఈ పత్రిక చదివి ఇందులో ఉన్న సారాంశాన్ని అవగతం చేసుకుని, ఆకలింపు చేసుకుని అలాగూ జీవించగలిగితే చాలా అద్భుతమైన దీవెనలు మనము పొందుకోవచ్చు. ఈ పత్రికలో, ఈ అధ్యాయంలో 2 పారాగ్రాఫ్స్ మనకు కనబడతాయి. మొదటి 12 వచనాలు ఒక భాగంగా మనకు కనబడుతుంది. తర్వాత 13 నుంచి 18 వరకు ఉన్న భాగము రెండో భాగంగా మనకు బైబిల్లో కనబడుతుంది. ఈ పత్రిక, ఈ అధ్యాయ ప్రారంభం మనం గమనిస్తున్నప్పుడు, నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ఈ పత్రికలో ఒక మాటను మనము గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మీరు ధ్యానం చేయండి. తెలుసుకొని.
ఎరుగుదురు, ఎరిగి అనే మాటలు చాలా సార్లు మనకు కనబడతాయి. ఏమి తెలుసుకోవాలో, ఏమి ఎరగాలో, ఏమి నేర్చుకోవాలో చాలా విషయాలు యాకోబు భక్తుడు మనకు చెప్తున్నాడు. నాకు తెలిసి మనలో చాలా మంది ఆత్మీయ జీవితంలో 10 ఏండ్లు, 20 ఏండ్లు, 30 ఏండ్లు, 40 ఏండ్లు, 50 ఏండ్ల అనుభవం ఉన్నవారు ఉన్నారు ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ లో. అయితే మనము ఎన్ని ఏండ్లుగా ఆత్మీయంగా ఎదుగుతా ఉన్నా ఇంకా తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి అని మర్చిపోకూడదు. నేను అన్ని తెలుసుకున్నాను, నాకంతా తెలుసు, నేను చెప్పేవాడిని గాని వినేవాడిని కాదు, తెలుసుకునేవాడిని కాదు అనే ఆ నినాదం ఎప్పటికీ మంచిది కాదు. ఎందుకంటే గొప్ప దైవజనుడు చార్ల్స్ హెడెన్ స్పర్జన్ అంటారు. ఆయన కొన్ని వందల సార్లు బైబిల్ని ధ్యానం చేశాడు. చెప్పిన ప్రసంగం మరొకసారి చెప్పకుండా అద్భుతమైన సందేశాలు ఇచ్చాడు. గొప్ప గొప్ప పుస్తకాలు రాశాడు. ఆయన అన్న స్టేట్మెంట్ ఏంటంటే, ఈ మహాసముద్రం వంటి బైబిల్లో నాకు నీటి బొట్టంతా తెలుసు. మహాసముద్రం అంతా బైబిల్లో నాకు తెలిసింది ఒక నీటి బొట్టంతే. ఆయన్ని ప్రసంగాల చక్రవర్తి అంటారు. అలాంటి ప్రసంగికుడు ఇక పుట్టబోడని నానుడి. అలాంటి గొప్ప వ్యక్తి స్టేట్మెంట్ మన మనస్సును కదిలించి వేస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, పెద్దలారా, నాయకులారా, మనము ప్రతిరోజు తెలుసుకుంటూనే ఉండాలి, అప్డేట్ అవ్వాలి. లేఖన సత్యాలను, లోకములో ఉన్న విషయాలను, అవసరమైనవి మన జీవితానికి, భక్తికి, సేవకు అవసరమైన వాటిని ప్రతిరోజు తెలుసుకుంటూ అప్డేట్ అవుతూ ఇంకా తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో, తపనతో మనము ముందుకు వెళ్ళాలి. ఒక మాట చూడండి, 1:19 అంటాడు, నా ప్రియ సహోదరులారా, 1:19, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడని ఉండవలెను. అంటే ఎరిగిన సంగతి కూడా మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. అది ఆశ్చర్యం. మీరీ సంగతి ఎరుగుదురు అని చెప్తూ ఎరిగిన సంగతిని మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. కొన్నిసార్లు మనము ఒకసారి చెప్పిన సందేశం మరలా మనకు వినాల్సి వస్తే కొంతమంది లెఫ్ట్ అయిపోతారు, ఆల్రెడీ విన్న సందేశమే కదా అని. అలా ఉండకూడదండి. ఒకవేళ మీరు విన్నా మరొకరికి ఆ సందేశం మేలుకు ఉండదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు విన్న వాటిని మరలా జ్ఞాపకం చేస్తాడు. ఒకవేళ విన్నాము గాని ఆచరించకపోతే కూడా మరలా జ్ఞాపకం చేస్తాడు. అంటే మనకు తెలిసినయే కాదు, మనము తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి. ఈవెన్ మనం తెలుసుకున్న వాటిని కూడా దైవజనులు, అపోస్తలులు మరలా జ్ఞాపకం చేశారు అన్న సంగతి మర్చిపోకూడదు. కాబట్టి ఈ మాట మూలంగా మనము తెలుసుకోవాలి, ఎరగాలి, తెలుసుకుంటూనే ఉండాలి. ఆ శిష్యుడు అనే మాటకు గ్రీకు భాషలో మ్యాథెటిస్ అనే మాట ఉంటుంది. ఈ మ్యాథెటిస్ అనే పదము మంతనో అనే పదం నుంచి వచ్చింది. మంతనో అంటే నేర్చుకోవడం, ఇంకా చెప్పాలంటే నిరంతరము నేర్చుకోవడం. మ్యాథెటిస్ అంటే పర్పెచువల్ స్టూడెంట్, నిరంతర విద్యార్థి.
నిత్యము నేర్చుకునేవాడు. ఈ లోకములో ఉన్నంత కాలము వి షుడ్ బి మ్యాథెటెడ్స్. మనం శిష్యుల్లాగా డిసిప్లిన్ కలిగి, క్రమశిక్షణ కలిగి నిరంతరము నేర్చుకుంటూ వెళ్ళాలి. మనము నిరంతర విద్యార్థులం. కీర్తిశేషులు దైవజనులు లోకా గారు, తేతల లోకా గారు, శ్యాంబాబు గారు వాళ్ళ నాన్నగారు, ఆయన పుస్తకాలు నేను కొన్ని చదివాను. ఆ పుస్తకాల పరిచయంలో ఇలా ఉంటది, ఏముంటదంటే వీళ్ళు ఒక బైబిల్ విద్యార్థి అని ఉంటది. బైబిల్ టీచర్ అని ఉండదు, లేకపోతే బిషప్ అని అదని ఇదని ఉండదు ఆయనకి. బైబిల్ విద్యార్థి, వి లోక బైబిల్ విద్యార్థి, నేర్చుకునేవాడు. ఇలా గొప్ప గొప్ప దైవజనులు కూడా తమను తాము తగ్గించుకుని మేము నేర్చుకునేవారము, విద్యార్థులమని ప్రభు పాదాల చెంత నేర్చుకుంటూ దేవుని బిడ్డలకు లేఖన సత్యాలు నేర్పుతూ వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. వారి సందేశాలు, వారి రాతలు ఇప్పటికీ క్రైస్తవ ప్రపంచాన్ని ఉజ్జీంపజేస్తుండటంలో ఎలాంటి సందేహం లేదు. నేను ఈ 2 భాగాలకు 2 పేర్లు పెడతాను. మొదటి భాగాన్ని ఏమంటారంటే జ్ఞానేంద్రియము, లేకపోతే జ్ఞానేంద్రియమును స్వాధీనపరచుకోవడం, జ్ఞానేంద్రియము. తర్వాత రెండో భాగము 12 నుంచి 18 వచనాలకి జ్ఞానము అని పేరు పెట్టుకోవచ్చు. జ్ఞానేంద్రియము మొదటి భాగము, జ్ఞానము అనేది రెండో భాగము. జ్ఞానేంద్రియాలు, వీటినే పంచేంద్రియాలు అని కూడా అంటారు. మనకు తెలుసు, కళ్ళు, ముక్కు, చెవి, నోరు, చర్మం. ఈ 5ంటిని 5 సెన్సెస్ జ్ఞానేంద్రియాలు అంటారు. ఇవి దేహములో చాలా చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. మనం కళ్ళతో చూస్తాం, చెవులతో వింటాం, నోటితో మాట్లాడతాం, ముక్కుతో స్మెల్ చేస్తాం, వాసన చూస్తాం, చర్మం తాకి స్పృశిస్తాం. ఈ 5 మన దైనందిన జీవితంలో చాలా విశేషమైన పాత్రను, ప్రముఖ పాత్రను పోషిస్తాయి. ఇక్కడ జ్ఞానేంద్రియమైన నోరు లేకపోతే నాలుకను గురించి చాలా విషయాలు ఈ భాగంలో మనకు కనబడతాయి. నాలుక, బోధకుల విషయంలో నాలుక యొక్క పాత్ర ఎంత విశేషమైందో యాకోబు ఈ భాగం రాశాడు. తర్వాత బోధకులు ఎలాంటి జ్ఞానం కలిగి ఉండాలి, జ్ఞానేంద్రియం మాత్రమే కాదు కానీ ఎలాంటి జ్ఞానం కలిగి ఉండాలో ఆ జ్ఞాన ప్రస్తావన కూడా మనం చూస్తాం. ఈ 2 విషయాలు ఈ అధ్యాయంలో మనము క్లుప్తంగా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒక మాట అన్నాడు, నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకుని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ఇదొక వార్నింగ్, హెచ్చరిక. బోధకులకు మరీ కఠినమైన తీర్పు ఉంది అని తెలుసుకోండి. బోధకులకు మరీ కఠినమైన తీర్పు ఉంది అని తెలుసుకోండి అంటే ఏదో బోధించాం, విన్నారు, అయిపోయింది అంటే కుదరదు. మనము బోధించే ప్రతి మాటకు దేవునికి లెక్క అప్పగించాలి. మనము ఏం బోధించాం, ఎలా జీవించాం, మనము ఎలా జీవించాం, ఎలా బోధించాం, మనము చేసి బోధించామా
లేక బోధించాకైనా చేశామా? ఇవన్నీ కూడా పరలోకమందున్న దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. ఆయన గ్రంథములో లిఖిస్తాడు. మన బోధలకు మనము దేవునికి లెక్క చెప్పాలి. మనమందరము క్రీస్తు న్యాయ పీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. ఈ రోజుల్లో మన స్థానిక సంఘాల్లో కూడా చిత్ర విచిత్రమైన బోధలు, రకరకాల బోధలు మెల్లమెల్లగా సంఘాల్లో ప్రవేశిస్తా ఉన్నాయి. కొంతమంది బయట బోధకులు నోటికి ఏ మాట వస్తే ఆ మాట చెప్తున్నారు. లేఖనాలను పరిశీలించకుండా, పరిశోధించకుండా వారికి నచ్చినట్టు, వారికి తోచినట్టు చెప్తా ఉన్నారు. బోధ చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఇలా చెప్తాను నేను. మన బ్రతుకును గూర్చి దేవునికి లెక్క చెప్పాలి, మన బోధను గూర్చి దేవునికి లెక్క చెప్పాలి. మన బ్రతుకును గూర్చి దేవునికి లెక్క చెప్పాలి, మన బోధను గూర్చి కూడా దేవునికి లెక్క చెప్పాలి. ఈ రెండు ఖచ్చితంగా మనం లెక్క చెప్పాల్సినవే. అందుకంటున్నాడు, నా సహోదరులారా, బోధకులమైన మనకు మరీ కఠినమైన తీర్పు నెరిగి మీలో అనేకులు బోధకులు కాకుండా. చాలా మందికి బోధించాలని ఆశ ఉండదు, మంచిదే, ఉండాలి, తప్పేం కాదు. కొంతమంది ఫుల్ టైం మినిస్ట్రీకి రావాలని, అనేక స్థలాల్లో బోధించాలని ఆశ ఉంటుంది, మంచిదే. అయితే వాడు గుర్తుపెట్టుకోవాలి, మరీ కఠినమైన తీర్పు ఉంటది. ఎందుకంటే బోధకు బ్రతుకు పొంతం లేకపోతే, పొందిక లేకపోతే నిప్పుల మీద నలిసినట్టే, అగ్నిలో దూకినట్టే అన్న సంగతి మనం మర్చిపోరా అంటూ ఒక మాట చెప్పాడు. ఎవడైనాను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగును. బోధకులకు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉండాలి. ఏంటంటే మాట యందు తప్పకూడదు. మాటలు జాగ్రత్తగా ఉండాలి. మాటలలో తప్పుడు విషయాలు కనపడకూడదు. మాట ఇచ్చామంటే ఆ మాట మీద నిలబడాలి. ఎంతమంది బోధకులు, ఎంతమంది నాయకులు, ఎంతమంది సేవకులు మాట మీద కట్టుబడి ఉంటున్నారు. చాలా మంది అండి రంగులు మార్చే ఓస్రవిలిలాగా మన ముందు ఒక మాట, పక్కన ఒక మాట, ఇక్కడొక మాట, అక్కడొక మాట. అసలు ఆ స్టేట్మెంట్స్ కి, ఆ మాటలకు పొంతన ఉండదు. అలా అనుకుంటారు, ఎవరు వినట్లేదులే, ఎవరు చూడడం లేదులే, నేను చాలా నైస్ గా మేనేజ్ చేస్తున్నాను, నాకంటే తెలియకల వాళ్ళు లేరు అని భ్రమిస్తున్నారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బోధకులమైన మనకు మరీ కఠినమైన తీర్పు ఉంది. మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మాట తప్పకూడదు. అక్కడొక మాట, ఇక్కడొక మాట చెప్పకూడదు. అది మనకు నష్టం కలిగించేదైనా, బాధ కలిగించేదైనా, ఇబ్బంది కలిగించేదైనా దైవజనులు, బోధకులు, విశ్వాసులు ఒకే మాట మాట్లాడాలి. నేను చాలా మందిని గమనించాను, ప్రేమతో గద్దించాను. ఏ రోటికి పోతే ఆ పాట పాడేవారి సంఖ్య నానాటికి పెరిగిపోతా ఉంది. వ్యక్తులను చూచి వారి దగ్గర మాట మార్చే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతా ఉంది. ఇది ఏ మాత్రము క్షేమకరం కాదు. ఇది ఆధ్యాత్మిక క్షామానికి నడిపిస్తుంది.
అన్న సంగతి మర్చిపోకూడదు. కింద ఒక మాట అన్నాడు, ఎవడైనా మాట ఎందుకు తప్పకపోతే వాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. ఎంత శక్తివంతమైన మాట ఇది. మాటలో తప్పని వారు శరీరమును స్వాధీనమందుంచుకునే శక్తి గలవుతారు. అంటే అర్థం ఏంటంటే, మన మాటలు లూజ్ అవుతున్నాయంటే మన శరీరం మన కంట్రోల్ లేదు అని అర్థం. నాలుక జారుతుందంటే మన శరీరం మన కంట్రోల్ లేదని అర్థం. ఒక మాట చూడండి, కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయము 26 నుంచి మనం చదువుకుంటే, కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడలేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఇంగ్లీష్ లో ఐ డిసిప్లైన్ మై బాడీ అండ్ బ్రింగ్ ఇట్ టు మై సబ్జెక్షన్ అని అంటారు. ఐ డిసిప్లైన్ మై బాడీ, నా శరీరాన్ని డిసిప్లైన్ చేసుకుంటున్నాను, క్రమశిక్షణకు లోపరుచుకుంటున్నాను. ఐ ట్రై టు బ్రింగ్ ఇట్ అండర్ మై కంట్రోల్. నోరు మన కంట్రోల్ లేకపోతే, కళ్ళు మన కంట్రోల్ లేకపోతే, చేతులు శరీరం కంట్రోల్ లేకపోతే, దైవజనులారా, నాయకులారా, బోధకులారా, మనము చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నామని అర్థం. తొందరపడే మాటలు, అల్లరి మాటలు, చిల్లరి మాటలు, అబద్ధాలు, తోటి వారిని కత్తితో పొడిచినట్లు మాట్లాడే మాటలు, ఇక్కడి మాటలు అక్కడ ఒక సేవకుని గురించి, ఒక పెద్ద గురించి, ఒక విశ్వాసిని గురించి వీళ్లకు చెప్పే తప్పుడు మాటలు మన ఆధ్యాత్మిక జీవితానికి, మన పరిచర్యకు, మన సంఘాలకు చాలా ప్రమాదము మన సంగతి గమనించాలి. చాలా మాటలు ఇక్కడ ఉన్నాయి. 2 మాటలు చెప్తున్నాడు 3వ వచనంలో, గుర్రములు మనకు లోబడుటకై నోటి కళ్ళెం పెట్టి వాడి శరీరం అంతా తిప్పుతాం కదా, ఓడలను కూడా చూడండి, అవి ఎంతో గొప్పవై పెనుగాలి కొట్టుకొని పోబడినను చుక్కాని చేత వాటిని తిప్పుతాం కదా. అంటే గుర్రమును కంట్రోల్ చేయడానికి నోటి కళ్ళెం పెడతాం. పెద్ద ఓడ తీవ్రమైన పెనుగాలి కొట్టుకొని పోతున్నప్పుడు చుక్కాని వేసి దాన్ని కంట్రోల్ చేస్తాం. అంటే ఇంత పెద్ద ఓడను చుక్కానితో కంట్రోల్ చేస్తాం. చాలా బలమైన, వేగానికి మారుపేరైన గుర్రాన్ని నోటి కళ్ళెం వేసి కంట్రోల్ చేస్తాం. అయితే మనకు కంట్రోల్ లేదు. నోటికి చిక్కం పెట్టుకోవడం ఎంత విశేషమే. భక్తుడు దావీదు అన్నాడు, భక్తిహీనుల ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం పెట్టుకుందును అనుకుంటుని. కొన్నిసార్లు నోటికి చిక్కం పెట్టుకోవాలి అంటే మౌన వ్రతం పాటించాలి. అన్ని సందర్భాల్లో అన్ని వేళలా మాట్లాడకూడదు. కొన్నిసార్లు మౌనమే సమాధానం. చాలాసార్లు మన లూజ్ టంగుతో మనము చాలా మందికి ఇబ్బంది కలిగిస్తా ఉన్నాము. అది మనకు మంచిది కాదు. 5వ వచనం, అలాగుండే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడుతుంది. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెడుతుంది. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతుంది.
ఇక్కడ మాట చూసారా? అది బహుగా అదిరిపడుతుంది. అదిరిపడుట అనే మాట 4 కింద అంకె వేసి 4 అని అతిశయపడుతుంది. అంటే అతిశయముతో కూడిన మాటలు. ఈ నాలుకకు అతిశయం ఎక్కువ, డాంబికం. దీన్ని అచ్చమైన తెలుగులో బడాయి అంటారు. ఆస్టెంటేనియస్నెస్. ఈ డాంబికము, అతిశయము. కొంతమంది అండి చిన్న పని చేసినా దాని గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటారో. అతిశయం. వారు పాడిన పాటను బట్టి అతిశయం, వారిచ్చిన ఈవిని బట్టి అతిశయం, వారు చెప్పిన ప్రసంగాన్ని బట్టి అతిశయం. వారు ఏ పని చేసినా ఆ పనిలో అతిశయపడతారు. నాలుక అతిశయపడేలాగా మాట్లాడుతుంది. యేసు ప్రభువు చెప్పటి శిష్యులకు, మీరు చెప్పింది చేసిన తర్వాత మేము నిష్ప్రయోజక దాసులము, చేయవలసిందే చేశాము అని చెప్పండి. ఇందులో అతిశయం ఏముంది? దేవుడు మనకిచ్చిన తలాంతులను బట్టి అతిశయించకూడదు, గర్వించకూడదు, అహంభావంగా ప్రవర్తించకూడదు, గొప్ప డాంబికం చెప్పుకోకూడదు. చాలా మందిలో ఈ రోజుల్లో ఈ డాంబికము, అతిశయపడటం కనబడుతుంది. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. కొందరు గుర్రములు బట్టి, రథములు బట్టి అతిశయించుదురు గాని, మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయించాలి అన్న మాట గుర్తుకు రావడం లేదు. దేవుడు మనల్ని వాడుకుంటున్నాడంటే, మన నోటి వెంట మాట ఉంచాడంటే అది ఆయన కృప. ఆయన రాజ్యములో ఒక సాధనంగా వాడుకుంటున్నాడు. బోధకులమైన మనకు అతిశయం అక్కరలేదు. అతిశయము చాలా ప్రమాదకరమైంది. మనకు బాగా తెలుసు, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటకు ముందు అహంకారమైన మనస్సు నడుచు. మన మాటల్లో ఎంత దీనత్వం ఉంటే అంత మంచిది, ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. నాలుకట అతిశయపడుతుంది అన్నాడు. ఆ కింద గమనిస్తే అదిరిపడుతుంది. అగ్ని లాంటిది. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచము. సర్వ శరీరానికి మాలిన్యం కలుగజేస్తుంది. మాటల్లో జాగ్రత్తగా ఉండకపోతే మలినమైపోతాం, అపవిత్రమైపోతాం. అపవిత్రత మన సర్వ శరీరానికి అంటుకుంటుంది. చిన్న నాలుక ఎంతమంది జీవితాలను అపవిత్రం చేస్తుందో, ఎన్ని కుటుంబాలకు, ఎన్ని సంఘాలకు చిచ్చు పెడుతుందో, ఎంత పరిచర్య పాడు చేస్తుందో, ఎంతగా దేవుని నామానికి అవమానం కలిగిస్తుందో. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలము, మరి విశేషంగా బోధకులము, నాలుకను కంట్రోల్లో పెట్టుకోవాలి. చాలా భయంకర మాటలు ఇక్కడ ఉన్నాయి. ప్రపంచంలో ఏ మానవుడు కూడా నాలుకను సాధు చేయలేడు. అన్టేమబుల్ టంగ్ అంటారు. చూడండి, 7వ వచనం. మృగ, పక్షి, సర్ప, జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను సాధు ఆయను గాని, ఏ నరుడును నాలుకను సాధు చేయనేరాడు. అది మరణకరమైన విషముతో నిన్నది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులు శపిస్తా. స్తుతి, శాపం. కాసేపు పరిశుద్ధమైన మాటలు, కాసేపు పాపపు మాటలు, కాసేపు బూతులు, కాసేపు దేవుని మాటలు. ఇలా చాలా మంది అటు ఇటు
గోడ మీద పిల్లిలాగా ఉండేవాళ్ళు లేకపోలేదు. జాగ్రత్తగా ఉందాం. ఒక్క నోట నుండి ఆశీర్వచనము శాపవచనం. కిందన్నాడు, ఒక్క నీటి బుగ్గలో నుండి తీయని నీరు చేదు నీరు ఊదునా, అంజూరపు చెట్టున ఒలీవల పండ్లైనా ద్రాక్ష పండ్లైనా కాయునా, అటువలే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లు ఊరవు. మరి మనకెందుకు ఊరుతున్నాయో? అసలు ప్రకృతిలో ఆ అవకాశమే లేదు కదా, అలా జరగదు కదా. తీయని నీళ్ళ, ఉప్పు నీళ్ళ? అంజురపు చెట్టు అంజురపు కాయలే కాస్తుంది, ద్రాక్ష చెట్టు ద్రాక్ష కాయలు, మరొక చెట్టు మామిడి చెట్టు మామిడికాయలు. మరి మీరేంటి రెండు కాస్తున్నారు? మరి మీరేంటి, మీ నాలుకేంటి రెండంతలుగా మాట్లాడు, అటు ఇటు మాట్లాడదు. కాసేపు ఏమో మంచి మాటలు, కాసేపు చెడ్డ మాటలు. ఒక సహోదరుని గురించి అందరి ముందు మంచిగా సాక్ష్యం చెప్తావు, వెళ్ళాక చెడ్డగా చెప్తావు. అసలు మీరేంటి ఇట్లా తయారైపోయారు అంటున్నాడు యాకోబు. అతడు మంచివాడా చెడ్డవాడా? ఆమె మంచిదా చెడ్డదా? తేడా వస్తే వాక్యాన్ని బట్టి గద్దించాలి, వారిని క్రమపరచాలి. కానీ వాళ్ళ ముందు ఒక మాట, వాళ్ళకి వెనక ఒక మాట మాట్లాడొద్దండి అని చెబుతున్నాడు. అందుకే బోధకులమైన మనకు, విశ్వాసులకు, అవర్ టంగ్ ఆల్వేస్ షుడ్ బి ఇన్ అవర్ కంట్రోల్. చూడండి, రెండు మాటలు నేను సామెతల గ్రంథంలో జ్ఞాపకం చేసి మనం ముందుకు వెళ్దాం. మనకు బాగా తెలిసిన మాట సామెతల గ్రంథము 10వ అధ్యాయంలో ఇలా మనం చూస్తాం. 10:19. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులు మూసుకునేవాడు బుద్ధిమంతుడు. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మాలింది. విస్తారమైన మాటలు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలో దోషం వస్తుంది. అందుకే విస్తారంగా మాట్లాడకుండా మన నాలుగు కంట్రోల్లో ఉండాలి. ఇంకో మాట 18వ అధ్యాయంలో 18:21 చాలా భయంకరమైంది. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. జీవము మరణము. మాటల ద్వారా జీవాన్ని పోయవచ్చు, మాటలతో మరణాన్ని కూడా తెచ్చుకోవచ్చు. మన మాటలు తోటి వారికి జీవమిస్తున్నాయా లేక మరణం నడిపిస్తున్నాయా? దాని యందు ప్రీతి పడితే దాని ఫలము తింటాం. జీవము కలిగించే మాటలతో జీవం, మరణము కలిగించే మాటలతో మరణం. ఎంతో మంది మాటల చేత వ్యక్తులను, కుటుంబాలను, సంఘాలను చంపిన వారు లేక పాడు చేసిన వారు ఉన్నారు. నా ప్రియమైన వాళ్ళ జాగ్రత్తగా ఉందాం అని చెప్తున్నారు. తర్వాత రెండో భాగానికి వస్తే, ఇక్కడ 2 రకాల జ్ఞానం చెప్పాడు. ఒకటి ప్రకృతి సంబంధమైన జ్ఞానము, దాన్ని భూ సంబంధమైన జ్ఞానం అన్నాడు, దయ్యముల జ్ఞానం అన్నాడు. రెండవది 17వ వచనంలో పై నుండి వచ్చే జ్ఞానము. మనలో చాలా మంది మేధావులు, జ్ఞానవంతులు ఉన్నారు. డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చేసినటువంటి డాక్టరేట్స్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. గొప్ప గొప్ప చదువులు ఉన్నారు. చాలా సంతోషం, దేవునికి మహిమ కలుగును గాక. అయితే కేవలము ప్రకృతి సంబంధమైన జ్ఞానం మాత్రమే కాదు, గాని పై నుండి వచ్చే జ్ఞానం మనం పొందుకోవాలి. ఒక వ్యక్తికి గొప్ప జ్ఞానం ఉంది, డిగ్రీలు ఉన్నాయి, కానీ ఇప్పుడున్న కొన్ని మాటలు మనం చదువుకోవచ్చు. 14వ వచనంలో, మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరము వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. గొప్ప జ్ఞానవంతుడవు, ఆ జ్ఞానవంతురాలవే గాని అయితే హృదయములో సహింపనలవి కాని, లేకపోతే చేదైన మత్సరం ఉంది. మత్సరం అంటే చెడ్డ కళ్ళండోయ్. కొంతమంది తోటి సేవకుడు మంచి డ్రెస్ వేసుకున్నా, మంచి బండి కొనుక్కున్నా, కారు కొనుక్కున్నా,
ఇలుగునుకున్నా ఓర్చుకోలేని వారు ఉన్నారు. వాళ్ళ గురించి గుసగులు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. సహించలేని వాళ్ళు ఉన్నారు. చూచి గద్దించి మాట్లాడి నేను సాక్ష్యం చెప్తున్నా. అది ఏమాత్రం మంచిది కాదు. దేవుడు ఒక సహోదరుని యొక్క సేవను దీవిస్తున్నప్పుడు, ఆత్మలు చేరుస్తున్నప్పుడు మత్సరపడే వాళ్ళు ఉన్నారు. దేవా నీకు స్తోత్రం నాయనా, నా సహోదరుని వాడుకుంటున్నావు, ఆయన కుటుంబాన్ని దీవించావు, సేవను దీవిస్తున్నా ప్రభువా నీకు స్తోత్రం, నన్ను కూడా దీవించు అని ప్రార్థన చేయాలి గాని మత్సరపడకూడదు. ఏమైంది నీ జ్ఞానం? ఏమైంది మన జ్ఞానం? ఏమైంది మన మనస్సు? ఎందుకలా మారిపోతుంది? ఇది ప్రకృతి సంబంధమైంది, ఇది భూ సంబంధమైంది. ఇంకా తెగించి చెప్తున్నాడు, దయ్యముల జ్ఞానం, డిమోనిక్ విజ్డమ్. డివైన్ విజ్డమ్ కాదు ఇది, హెవెన్లీ విజ్డమ్ కాదు ఇది, హోలీ విజ్డమ్ కాదు ఇది. చాలా మంది సత్యమునకు విరోధంగా అబద్ధం ఆడే వాళ్ళు ఉన్నారు. అబద్ధాలాడటం అది దయ్యముల జ్ఞానం. మత్సరపడటం దయ్యముల జ్ఞానం. సాత్వికము లేకపోవడం, అసహనము కూడా దయ్యముల జ్ఞానమే. ఇక్కడ జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్యమైన పవిత్ర ప్రవర్తన వల్ల తన క్రియలు కనపరచాలి. అంటే అసహనం చెందేవాడు, ఓపిక లేనివాడు, సాత్వికము లేనివాడు. సాత్వికం అంటే తెలుగులో సహించే సత్తా అని అర్థం. కొన్నిసార్లు తోటి సహోదరుడు ఏమైనా ఇబ్బందికర మాటలు అన్నాడా, అయితే సాత్వికము చూపించాలి, సహించే సత్తా. కష్టాల్లో, ఇబ్బందుల్లో, బాధలు వెళ్తున్నామా, సాత్వికం చూపించాలి, సహించే సత్తా. దేవా ఈ కష్టాలు, ఈ బాధలు, అవమానము, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాన్ని భరించే సత్తా నాకు దయచేయమని ప్రభు పాదాలు పట్టుకోవాలి. కానీ సనగకూడదు, గునకూడదు, మత్సరపడకూడదు. చదువు ఉంటే సరిపోదు, డిగ్రీ ఉంటే సరిపోదు, ప్రకృతి జ్ఞానం కాదు, దైవిక జ్ఞానం సంపాదించుకోవాలి. ఇప్పుడు కింద అంటున్నాడు, అయితే పైనుండి వచ్చు జ్ఞానం 17 మొట్టమొదట పవిత్రమైంది. ఆ పైన ఒక మాట చెప్పాడు 16వ వచనంలో, మత్సరము వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యం ఉంటుంది. అంటే అల్లరి, గొడవలు, కక్షలు, కొట్లాటలు ఎక్కడుంటే అది కూడా దైవిక జ్ఞానం కాదు. ఇప్పుడు పైనుండి వచ్చే జ్ఞానం, ద విజ్డమ్ ఫ్రమ్ అబోవ్ అన్నాడు. మొట్టమొదట పవిత్రమైన, ఇక్కడ 7 విషయాలు ఉంటాయి. 1 పవిత్రమైనది, 2 సమాధానకరమైంది, 3 మృదువైంది, 4 సులభముగా లోబడినది, 5 కనికరముతో మంచి ఫలములతో నిండుకుంది, 6 పక్షపాతము లేనిది, 7 వేషధారణ లేదు. ఏమంటారంటే జ్ఞానం యొక్క 7 స్తంభాలు, 7 పిల్లర్స్ ఆఫ్ ద విజ్డమ్ ఫ్రమ్ అబోవ్. పైనుండి వచ్చే జ్ఞానం. నా ప్రియమైన వాళ్ళారా, పైనుండి వచ్చే జ్ఞానం గలవారట పవిత్రంగా బ్రతుకుతారు. ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకుంటే అన్నాడు 1:27 ఇదే యాకోబు. అపవిత్ర లోకములో ఉన్నాం, ఇహలోక మాలిన్యం మనకంటకుండా కాపాడుకో బాధ్యత మందే. ప్రభు రక్తములో కడగబడ్డాం, పవిత్రపరచబడ్డాం. కానీ ప్రతిరోజు మనల్ని మనము శుద్ధి చేసుకుంటూ పరిశుద్ధంగా బ్రతకాలి. 2 సమాధానం, ఇంట్లో సమాధానం. చాలా మంది భార్య భర్తల మీద సమాధానం లేకుండానే ఆరాధన చేస్తున్నారు, సమాధానం లేకుండా సేవ చేస్తున్నారు. తోటి పెద్దలతో, తోటి సేవకులతో ముఖమిట్టు మూతిట్టు పెట్టుకొని వాళ్ళ గురించి తప్పుడుగా చెప్తూనే కలిసి సేవ చేస్తున్నారు, కలిసి ఆరాధిస్తున్నారు. నో 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 కఠినమైన తీర్పుకు మన పాత్రమైపోతాం. ఏమనుంటే ఓపెన్ గా మాట్లాడుకుందాం, చక్కబెట్టుకుందాం, మనం సరిచేసుకుందాం హృదయపూర్వకంగా. వి షుడ్ మెయింటైన్ పీస్,
హోల్ హార్టెడ్లీ. ఎక్కడ అసమాధానం ఉంటాను, వీళ్ళ అసమాధానము ద్వారా ఓడిపోతాం, అసమాధానం ద్వారా నష్టపోతాం. మన వెనకాల వస్తున్న సంఘానికి, విశ్వాసులకు మాదిరి చూపించలే. ఆ తర్వాత మృదుత్వం. భక్తులు కాఠిన్యం చూపించారు, మృదుత్వం అంటే ఏ సమయంలో కఠినంగా ఉండాలో అప్పుడు ఉండాలి, ఏ సమయంలో మృదుగా ఉండాలి. ఎప్పుడు ఇట్లా ఉంటేనే కుదరదు, ఎప్పుడు మృదుత్వం కుదరదు, ఎప్పుడు కాఠిన్యం కుదరదు. ఒక కాపరిగా, నాయకునిగా, సేవకునిగా, బోధకునిగా, పెద్దలుగా కాఠిన్యము, మృదుత్వం అవసరాన్ని బట్టి ఆ లక్షణాన్ని మనం అలవర్చుకోవాలి. కొంతమంది ఎవరు ఏం చేస్తామన్నా మౌనంగా చూస్తూ ఆ మంచి వాళ్ళు అనిపించుకుంటారు గాని, అలాంటి కుటుంబములో, సంఘములో క్రమశిక్షణ లోపిస్తే ఆ బాధ్యత మనదే, నీదే, నాదే. మనము మన కుటుంబాన్ని గురించి, మన సంఘాన్ని గురించి దేవునికి లెక్క చెప్పాలి. సులభంగా లోబడ్డాం. ఈ రోజులండి ఎవరికి వారే బాస. విశ్వాసులు మొదలుకొని, నాయకులు మొదలుకొని ఒకరి మాట ఒకరింటానికి ఇష్టపడడం లేదు. ఆయన నాకు చెప్పేదేంటి నాకు తెలియదా? దేవుని బిడ్డలు ఒకరి మాట ఒకరు లోబడాలి, సులభంగా లోబడి ఒబ్బే, సబ్మిషన్ చాలా ప్రాముఖ్యమైనది. ఇది పైనుండి వచ్చేవారు పొందేది. కనికరముతో మంచి ఫలము పొందడం అంటే, ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించి మాట్లాడి వాళ్లకు సహాయం చేయడం కనికర స్వభావం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన్ను ఎవరు యాచించినా, ఎవరు అడిగినా కనికరముతో వారికి సహాయం చేశాడు. మన కనికరం ఉండాలి. తర్వాత వేషధారణ, పక్షపాతం. ఏ రోటి పోతే ఆ పాట పాడకూడదు. వేషధారణ చాలా, హిపోక్రసీ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ థింగ్స్ ఇన్ అవర్ అసెంబ్లీస్. హిపోక్రసీ చాలా ప్రమాదకరం. పక్షపాతం, ఒకరిని ఒక రకంగా మరొకరిని ట్రీట్ చేయకూడదు. కులాన్ని బట్టి గాని, మతాన్ని బట్టి, స్థాయిని బట్టి, చదువుని బట్టి, ఉద్యోగాన్ని బట్టి మనం ప్రేమించకూడదు. ఒక విశ్వాసిని విశ్వాసలాగాని, ఒక సేవకుని సేవకులా, ఒక బోధకుని బోధకులాగా, కులం ఏదైనా, మతం ఏదైనా, స్థాయి ఏదైనా క్రీస్తు ప్రేమను బట్టి మనము అలా ప్రేమించినప్పుడు దేవుని నామానికి మహిమ వస్తుంది. కాబట్టి మొదటి భాగంలో జ్ఞానేంద్రియమైన నాలుకను గురించి చెప్పాడు. రెండో భాగంలో జ్ఞానం ఒకటి ప్రకృతి సంబంధమైనది, రెండు పరలోక సంబంధమైనది. నా ప్రియమైన వాళ్ళరా, మనం ఎలాంటి జ్ఞానం కలిగి ఉన్నామో, మన జ్ఞానేంద్రియమైన నాలుక మన కంట్రోల్ ఉందో లేదో అర్థం చేసుకొని ఈ ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడకుండా జాగ్రత్తగా ఉందాం. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించగాక. ఆమేన్. వందనాలు. చక్కటి సందేశం అందించిన బ్రహ్మ గారికి వందనాలు. హెచ్చరికలు, ఎందుకు యాకోబు పత్రికలు 3వ అధ్యాయంలో అనేక విషయాలు సంఘానికి వ్యక్తిగతంగా అన్ని విధాల హెచ్చరికలు ఎంతో మనం వాక్యానుసారంగా అవి విన్న వాక్యం హృదయంలో భద్రపరుచుకొని మనం ఏ విధంగా ఈ లోకంలో మన యాత్ర ముగించుకున్నో, నోటిని గురించి, కన్నుల గురించి, చెవుల గురించి అనేక ఐదు అంశాలుగా చక్కటి సందేశం అందించిన అబ్రహాం గారికి ఇస్తున్నాం. సంఘం ఈ జూమ్ తరఫున వందనాలు ఇస్తున్నాం. తిరిగి ప్రార్థన రవి మనోహర్ బ్రదర్ ఉంటుంది ప్రార్థనలో. బ్రదర్ అంకుల్ అన్న లేడనుకుంటాను. లేదా ఇంకో పేరు చెప్పండి. బ్రదర్ జాబేజ్ తాతపూడి ప్రార్థన చేయండి.
బ్రదర్ ప్రార్థన చేయండి బ్రదర్. జాబేజ్ తాతపూడి. ఓకే. జాబేజ్ అని. ఉమ్. పర్లోకమందున్న మా ప్రియ పరలోక తండ్రి, ఈ ఉదయకాలంలో ఆత్మీయమైన విషయాల్ని మా ప్రియులు అబ్రహాం గారి ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆత్మీయంగా బలపొందడానికి తండ్రి, మీ యొక్క వాక్యము మా యొక్క పాదములకు దీపంగాను, మా త్రోవకు వెలుగుగాను ఉంటుంది తండ్రి. తండ్రి దేవానైనా అటువంటి వాక్య వెలుగులో మమ్మల్ని మేము సర్చ్ చేసుకొని తండ్రి, మమ్మల్ని మేము మీ యొక్క వాక్య వెలుగులో తండ్రి మీకు మహిమకరంగా ఈ లోకంలో మరి జీవించడానికి మమ్మల్ని సరిదిద్దండి, చక్కబెట్టండి తండ్రి. ఆత్మీయంగా బలం పొంది మీకు మహిమకరంగా జీవించే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఉదయకాల ధ్యానాలని తండ్రి మరి మా ముందుకు తీసుకువస్తున్న మరి మీ బిడ్డలను బట్టి, సేవకులను బట్టి ప్రార్థిస్తున్నాం. మరి ఆశీర్వాదకరంగా వీటిని నడిపిస్తున్న వారిని, ఈ యొక్క సేవని పరిచయాన్ని జ్ఞాపకం చేసుకునండి తండ్రి. మరి ఉదయకాలంలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని తండ్రి మీరు దర్శించండి, వారి అవసరాలను తీర్చండి, వారిని మీ యొక్క మేలులతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా అలాగే ఈ యొక్క పరిచయాన్ని కొనసాగునట్లు మీరు దీవించండి. మరి సేవకులు చేస్తున్న పనిని ఆశీర్వదించండి, ఫలింపజేయండి, అభివృద్ధి చేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకా మీరు తోడే ఉండి తండ్రి ఈ రోజంతా మేము చేయబోయే పనుల్లో మీరు మీ యొక్క కాపుదల భద్రత నింపమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించే తాగు గారికి యేసుకృష్ణ వందనాలు తెలుస్తున్నాం. ఇంతవరకు వాక్యం ఇచ్చిన దాసుడు అబ్రహం గారికి, అదేవిధంగా ప్రార్థించిన సుధాకర్ గారికి, పాట పాడిన పేతురు గారికి, వాక్యం కొరకు ప్రార్థించిన ఇజ్రాయెల్ బ్రదర్ గారికి, ఆఖరిలో జాబేజ్ గారికి వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన బార్నబాస్ వందనాలు. మిగతా విషయాలు బార్నబాస్ మనకు వివరిస్తారు.